నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కళాకారులను ప్రోత్సహించేందుకు కళావేదిక ఏర్పాటు. ఆదిపట్ల కళావేదిక ప్రారంభోత్సవంలో వెల్లడించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కృషి చేద్దామని పిలుపునిచ్చిన పాలవలస యశస్వి లోకం మాధవి. వస్తు వినిమయ ప్రపంచంలో వినియోగదారుడే రారాజు. రేపు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన 5,546 మంది మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 831.90 లక్షలను ఈరోజు విడుదల చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేశారు. విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని సంబంధించిన చెక్కును అందజేశారు. ఇదే ఈబీసీ పథకం 2 సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా 3,21,827 మంది అక్క చెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వయోజనుల్లో ఉన్నారు అని. నగరంలోని ఐకోనేర్ దక్షిణ గట్టు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన కళావేదికను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ప్రారంభించారు. పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా పెద్ద చెరువు ఒడ్డున ఏర్పాటు చేసిన కళావేదికను స్థానికుల కోరిక మేరకు ఆదిపట్ల నారాయణదాస్ పేరుతో నామకరణం చేయాలని అధికారులకు సూచించారు. ఉత్తర గట్టు నుండి దక్షిణ గట్టు వరకు ఉన్న వాకింగ్ ట్రాక్పై ఆయన నడుచుకుంటూ వచ్చి కళావేదికను ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధిలో భాగంగా ఐకోనేర్ను ప్రక్షాళన చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఇందులో భాగంగానే కళాకారులు ప్రోత్సహించిన ఉద్దేశంతో కళావేదికను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కేఏపీ రాజు, బుచ్చిరాజు, మండపాక రవి తదితరులు పాల్గొన్నారు. ఈ వేదిక నిర్మాణం చేస్తే ఎదురుగుండున్న పెద్దాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళు కానీ ఈ దక్షిణ గట్టు మీద ఉన్న అనేక మంది భక్తులు, కళాకారులు ఈ వేదికని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని, ఇక్కడ విజయనగరంలో ఎవరైనా సరే చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఉంటుంది. మరి మండపాక రవి గారు ఇటువంటి పెద్దలు ఆ రోజు అడగడం ఈ వేదికని నిర్మాణం చేశామని చెబుతూ, ఇప్పటికే ఐకోనర్ అంతా వాకింగ్ చేసుకోవడానికి అనువుగా ఉండి ఈ ట్రాక్ అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడే చెప్తున్నారు లాయర్ గారు, మాకు మంచి అవకాశాన్ని కల్పించారు. ఈ ప్రాంతంలో ప్రజలందరికీ ఉదయం సాయంత్రం వాకింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పడం, ఆరోగ్యం ప్రజల దగ్గరికి వస్తుందనడానికి ఇటువంటి సాక్ష్యం. అందుబాటులో ఇటువంటి వాకింగ్ ట్రాక్లు నిర్మాణం చేస్తే కంటి ముందు కనిపిస్తుండగానే మనం చేద్దామన్న ఆలోచన అనేక మంది రావడం, ఇంత వందలాది మంది రోజు ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగనే ఐకోనర్ అనగానే దుర్వాసనతో ఇబ్బందికరంగా ఉంటున్న ఈ ప్రాంతం ఈరోజు ఆహ్లాదకరంగా తయారైంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. అది మా హయాంలో జరిపించుకోవటం మాకు కూడా ఒక ఆనందం అని తెలియజేస్తూ, ఇటువంటి ప్రాంతాలు విజయనగరంలో అనేకం తయారు చేసాం. అనేక వేలాది మంది
ఈ వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలని సంరక్షించుకునే అవకాశం కల్పించాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన నేతృత్వంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు, చేయడానికి కావాల్సిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నందుకు మరి విజయనగరం నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. సాలూరు పట్టణం ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించి 15 లక్షల రూపాయలు విలువ చేసే సిఆర్ఎం మిషన్ను డిప్యూటీ సీఎం రాజేంద్ర ద్వారా ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ వార్డులో ఉన్న పేషెంట్లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మితం అవుతున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. మన ఏరియా హాస్పిటల్ భవన నిర్మాణం అనేది ఈరోజు మనకు గ్రౌండ్ ఫ్లోరు, అలాగే ఫస్ట్ ఫ్లోరు, బ్లాక్ 2, 3, 5, అలాగే రూఫ్ స్లాబ్స్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా మరి బ్లాక్ బ్రిక్ వర్క్ కూడా చూస్తే మనకు అన్ని కూడా 2, 3, 5 వార్డులు కూడా పూర్తి కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది దాంట్లో. అలాగే 3వ వార్డు, 5వ వార్డు, 2వ వార్డు కూడా కంప్లీట్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్. విజయనగరం జిల్లా భోగాపురం మండలం మరియు పోస్పేట మండలాల్లో ఉన్న తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతంలో మత్స్యకారులు రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ఈ నెల 15వ తేదీన ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించారు. దీనిపై తహసీల్దార్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ప్రయోగాత్మక వైమానిక విన్యాసాలు సముద్ర తీరం వెంబడి చేపడుతున్నందున మత్స్యకారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీర ప్రాంతంలో బాలాసోర్ మరియు ఒడిశాకు చెందిన ప్రత్యేక విమానాలు రాకపోకలు జరుగుతాయని, ఇందులో భాగంగా వైమానిక విన్యాసాలు కూడా ఉంటాయని ఆయన తెలియజేశారు. భోగాపురం, పుష్పర్రేగ తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి చాందినితో పాటు పలువురు తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు వివరించి చైతన్యవంతులు చేస్తున్నారు. విజయనగరం పట్టణం 1వ డివిజన్ 14వ డివిజన్కు చెందిన పతివాడ రాము, ఆవాల కుమార్, బొత్స రాంబాబు, ఆవాల అప్పలస్వామి, పతివాడ పార్వతి, కడగల పృథ్వీ రమణతో పాటు సుమారు 60 కుటుంబాల వారు ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాళ్ళ గౌరీశంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని విజయనగరంలో గెలిపించాలని అభ్యర్థించారు. స్థానిక శాసనసభ్యుల అక్రమాలు, ఆగడాలు వల్ల ప్రజలు ఎంతో విసుగు చెందుతున్నారని ఆయన తెలియజేశారు. శ్రమపడి ఆ గెలిపించి అధికారం కట్టబెడితే ఆ అధికార బలంతో మమ్మల్ని తొక్కి నాశనం చేసి మా నియోజకవర్గంలో ఎవరికి ఏ పనులు లేకన్నా, ఏ ఇది లేకన్నా అన్ని విధాలుగా పాడు చేసి నియోజకవర్గాన్ని ఒక దీనిగా ఇచ్చేశారు ఏకనాయకుల్లో. అలాగే మీకు తెలియజేస్తున్నానమ్మా, అందరూ యూత్ వీళ్ళందరూ మీ బాటలో నడాలనుకుంటున్నారు. మీరు మీ బాట నడిచి మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని ఎమ్మెల్యేగా మేము చూసి మీ వెనకాతలు మేము ఉండి మిమ్మల్ని మేము ఇంకా పైకి చూడాలని మా కోరిక. ఇప్పుడే మా నాన్నగారు కూడా పాపని కాలేజీ ఎగ్జామ్స్ అవుతుంది తేడానికి వెళ్ళిపోయారు. మా నాన్నగారి కాడి నుంచి నా వరకు ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మీ విద్యా సంస్థల్లో చదువుకున్న పిల్లలేనమ్మా. అక్కడ ఇక్కడ నుంచి నేను ఓపెన్ గా ఆ శాసనసభ్యుని ప్రశ్నిస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్క అర్హత ఉన్న ఏ సభ్యునైనా సరే నువ్వు తొలగించు. నీ తాలూకా పరిస్థితి ఏంటో నేను చూస్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఎంచేతంటే అర్హులున్న వారిని తీయడానికి నువ్వెవడో అయ్యా? ఏనాడు కూడా తెలుగుదేశంలో కానీ ఇతర పార్టీల్లో కానీ అర్హులు ఉన్న వాళ్ళని తీసే సందర్భాలు ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు ఆ సంస్కృతి ఇక్కడ మొదలైంది. ఏంటి మొదలైంది? రేపు
తప్పితే ఎల్లుండు నోటిఫికేషన్ వచ్చేస్తే మీరందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మాజీల కింద లెక్క. నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళెవ్వరూ కూడా ఏ పథకాలను కూడా ముట్టుకోవడానికి వీల్లేదని మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందువల్ల దయచేసి అటువంటి జడిపింపులు మాత్రం జడవద్దు. ఎంచేతంటే అర్హులు ఉన్న వాళ్ళని తీసినట్లయితే అంటే ఇప్పుడు తీయడానికి అవ్వదు ఎలాగాను. ఖచ్చితంగా రాబోయేది అతిథి మేడం గారు శాసనసభ్యులుగా గెలవడం ఖాయం. రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం అని మనందరికీ కూడా మనవి చేస్తున్నాను. అందువల్ల తీసే ధైర్యం ఎవరికి ఉండదు. తీసినట్టయితే మీకు అండగా మేమంతా ఉంటామని ఈ సభాముఖంగా మనవి చేస్తూ మరి మేడం గారిని మన శాశక్తులా గెలిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని మరొకసారి ఇప్పుడు జాయిన్ అయిన అందరికీ కూడా 1వ వార్డు 14వ వార్డు ఎంచేతంటే జాయిన్ అయిన వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఒక 18వ వార్డు కార్పొరేటర్ తాలూకా తల్లిదండ్రులు అంటే కూతురును కూడా నిర్లక్ష్యం చేసి అంటే కూతురు చెప్పిన ఆ దాన్ని పక్కన పెట్టి ఇంకొక విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే ఇక విజయనగరం నియోజకవర్గ ప్రజల గురించి నువ్వేం పట్టించుకుంటానని సభాముఖంగా మనవి చేస్తూ తప్పకుండా మేడం గారి విజయానికి మన అందరం కూడా కలిసి కృషి చేద్దామని సభాముఖంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. రాష్ట్ర కొప్పల వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బొబ్బిల్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ అనకాపల్లి మరియు విజయనగరం లోక్సభ స్థానాలను కొప్పల వెల్మలు కేటాయించాలని రాష్ట్ర కొప్పల వెల్మ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి మరియు విజయనగరం పార్లమెంటు స్థానాలను కొప్పల వెల్మలు కేటాయించకపోతే ఈ 2 పార్లమెంటు స్థానాలతో పాటు అరకు రాజమండ్రి పార్లమెంటు స్థానాలు కూడా కూటమి ఓడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కదా విజయనగరం విశాఖపట్నం పార్లమెంట్ సీట్లని కొప్పల వెల్మలు కేటాయించకపోతే దీని ప్రభావం రాజమండ్రిలో మేము 50% ఉన్నాం. రాజమండ్రి సీటు కూడా ఈ 3 పార్టీల కూటమి గల్లంత అయిపోయే ప్రమాదం ఉంది. అరకు రిజర్వేషన్ స్థానం, అది ఎస్సీ స్థానము, ఎస్టీలే నిలబడాలి, అక్కడ మాకు అవకాశం ఉండదు. కాకపోతే ఓట్లు వేసేది మాత్రం కొప్పల వెల్మలు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఆ స్థానం కూడా ఈ 3 పార్టీల కూటమి గల్లంత అయిపోయే ప్రమాదం ఉంది. ఒక పార్లమెంటు పరిధికే ఇది పరిమితం కాకుండా మొత్తం ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు మొత్తం అంటే 28 అసెంబ్లీ స్థానాలు దీని ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఈ 3 పార్టీల కూటమి ఎంతో కష్టపడి కేవలం అధికారమే లక్ష్యంగా కలిసి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోయినప్పటికీ రాబోయే తరంలో అధికార పార్టీని దించి మేము గద్దెక్కాలనుకుంటున్నాయి. అలాంటి అవకాశం లేకుండా కేవలం ఈ 2 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలను కేటాయించకపోవడం వల్ల ఆ కూటమి ఈ 3 పార్టీల కూటమి అధికారానికి దూరమైనా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. మయూరి ఎత్తుబ్రిడ్జి డౌన్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బస్సు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఆధునిక వసతులతో బస్ షెల్టర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. నగరంలో ప్రధాన జంక్షన్ల ఆధునీకరణతో పాటు సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలియజేశారు. అభివృద్ధి చెందిన నగరాలతో మాత్రమే ఆధునిక వసతులతో బస్ షెల్టర్ను దర్శనమిస్తాయని, అదే తరహాలో జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం ప్రజలకు మరింత ఉపయోగంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని కోలగట్ల వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, జోనల్ ఇన్ఛార్జీలు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎయిర్ కండిషన్ బస్ షెల్టర్ ఇదే విజయనగరం పట్టణంలో ప్రథమం. ఈ అధునాతన బస్ షెల్టర్ని తీసుకురావడం ప్రజల అవసరాలు తీరుస్తూ బస్సుల కోసం నిరీక్షణ చేసే వాళ్ళకి ఉపయోగపడుతూ ఆధునీకరణ అంటే బ్యూటిఫికేషన్లో కూడా భాగమైంది ఇది. ఎందుకంటే ఇదివరకు మామూలు బస్ షెల్టర్లు ఉన్న పరిస్థితిలో విజయనగరం జిల్లాలో మౌలిక సదుపాయాలతో పాటు సుందరీకరణ కూడా జరుగుతుంటున్న నేపథ్యంలో ఇటువంటి విశాఖపట్నం లాంటి పెద్ద సిటీల్లో ఇటువంటి బస్ షెల్టర్లు ఉంటాయి. విజయనగరం కూడా బస్ షెల్టర్ తేవటం వల్ల ప్రజలకి ఉపయోగపడటం పాటు సుందరంగా కూడా కనిపిస్తుందని, అందంగా కనిపిస్తుందని పెట్టడం జరిగింది. మరి ఎత్తు బ్రిడ్జ్ దగ్గర నుంచి ఆ పోలీస్ సర్కిల్లో రాజీవ్ గాంధీ స్టాచ్యూ కానీ చుట్టుపక్కల కానీ సుందరీకరణ చేసిన నేపథ్యంలో
ఇది కూడా చేస్తే ఊరు ఎంట్రన్స్లో బాగా కనిపిస్తుందన్న ఆలోచనతో మరి ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్ని ప్రారంభించాం. ఈ అధునాతన బస్ షెల్టర్లు రానున్న కాలంలో ఈ పట్టణంలో మరికొన్ని సెంటర్లో కూడా నిర్మాణం చేసి ప్రజల వినియోగార్థం తేవాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఇదంతా 3 భాగాలు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒకవైపు అయితే, బ్యూటిఫికేషన్ సుందరీకరణ ఇంకొక వైపు, ప్రతి సెంటర్ని అభివృద్ధి చేస్తూ సుందరంగా తయారు చేస్తూ అక్కడ మహనీయుల తాలూకా విగ్రహాలు పెట్టడం 3 అంశాలుగా ఈ పట్టణాన్ని ముందు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. పార్వతీపురం మంజం జిల్లా కురుపా మండలంలో ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే కస్పా గదబవలస సమీపంలో ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులు వీరఘట్ట మండలం కెల్ల గ్రామానికి చెందిన వారుగా తెలుస్తుంది. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాలం, పట్టణ కళాశాల సంఘం కార్యదర్శి వర్మ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎం శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు పి శంకర్రావు, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనాయుడు, ఇఫ్టు నాయకులు వి రామూర్తి డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన భారీ బహిరంగ సభకు మద్దతుగా బొబ్బిలి పట్టణంలో ఈరోజు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోడీ స్వామినాథన్ చెప్పినట్లు మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే ఈనాటి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించడం లేదు. స్పందించకపోగా రైతాంగంపై తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. ఢిల్లీ రాకుండా కంచెలు వేసి బాష్పవాయువు ప్రయోగించి నీలికాలను ప్రయోగించి వాళ్ళ రైతాంగంపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. మరొకసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఉన్నటువంటి కనీస పాఠ్య చట్టాలను కూడా రద్దు చేయడానికి పూనుకుంటూ ఉన్నాడు. ఆ నేపథ్యంలోని రైతాంగం పండించిన పంటకి మద్దతు ధర చట్టం కావాలని చెప్పేసి ఢిల్లీ రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటానికి మద్దతుగా ఇవాళ బొబ్బుల్లో ఉన్నటువంటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలన్నీ కలిసి ఇవాళ ఢిల్లీ పోరాటం మద్దతుగా మేము ఉద్యమిస్తూ ఉన్నాం. బీజేపీ అమలు చేస్తున్న రైతు కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై ఢిల్లీలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయనగరం కోట జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి సింహాచలం మేడ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతు వెన్ను విరిచి ఉత్పత్తిలో కీలకమైన కార్మికులకు సంఖ్యలు వేసి కార్పొరేట్లకు దేశ సంపదను దోసిపెడుతున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఓడించాలని పిలుపునిచ్చారు. రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పి కార్మికులను యజమానులకు బానిసలు చేస్తూ కార్మికుల చేతులకి సంఖ్యలు వేసే 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ భారీ బహిరంగ సభ ఢిల్లీలో జరుగుతుంది. ఈ బహిరంగ సభకి సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మా యొక్క ఈ నిరసనని తెలియజేస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఏదైతే ఈరోజు అటు ధాన్యం పండిస్తున్న రైతాంగానికి కానీ ఇటు ఉత్పత్తిలో భాగస్వామైనటువంటి కార్మిక వర్గానికి కానీ ద్రోహం చేస్తుందో ఈ ద్రోహానికి వ్యతిరేకంగా కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున రైతాంగం, కార్మిక వర్గం పోరాడుతుంది. ఈ పోరాడుతున్న నేపథ్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, లేదు నేను ప్రశ్నించడానికే వచ్చినటువంటి జనసేన కావచ్చు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటూ కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, కార్మిక వర్గానికి మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడుతుంది. ఆ పోరాటాన్ని కలిసి వచ్చే వాళ్ళు బలపరచండి, బీజేపీ విధానాలని ఓడించండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి శాసనసభ్యులుగా కోల్గట్ల వీరభద్రస్వామిని మరోసారి గెలిపించుకుంటామని నాయీ బ్రాహ్మణ సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు కంటోన్మెంట్ పార్టీ కార్యాలయంలో భారీ సమావేశాన్ని నిర్వహించారు. అతిథులుగా కోల్గట్ల తమ్మనశెట్టి, డాక్టర్ విఎస్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు నాయుడు ఎటువంటి సహాయం చేయలేదని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రల్లో తాము ఇచ్చిన సమస్యలను పరీక్షించే దిశగా ఒక్కొక్కటి నెరవేర్చారని పేర్కొన్నారు. వదిలేసిన రోడ్డు విస్తరణ పనులు కానీ, అలాగే నల్ల పైపుల లింకింగ్ పనులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ ఈ విజయనగర పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి ముందుకు నడిపిస్తూ, అలాగే విజయనగరాన్ని సుందరీకరణ చేస్తూ, ఎన్నో జంక్షన్లని మరి సుందరీకరణ చేస్తూ మహనీయుల మరి విగ్రహాలను పెట్టుకొని ఈరోజు అందరం కూడా వారి బాటలో నడవాలని చెప్పి ఒక స్ఫూర్తినిస్తూ విజయనగరాన్ని ఎన్నడూ లేని విధంగా మరి 80-85% సమస్యల్ని పరిష్కరిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వీరందరికీ ఒకటే చెప్పాం, మరి మరొక అవకాశం ఈ నాయకుడికి కోలగట్ల వీరభద్రస్వామి గారికి ఇస్తే సమస్యలు లేని విజయనగరం చేయడానికి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి మాట ఇస్తూ వారికి రానున్న ఎన్నికల్లో భరోసా పలకమని, వారితో కలిసి నడవమని చెప్పి వారిని కోరడం జరిగింది. మమ్మల్ని పిలిచి వారు కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు మేము తీరుస్తాము, మా నాయకుడు వీరభద్రస్వామికి చెప్పి ఆయన ద్వారా సమస్యలు తీర్పిస్తామని చెప్పాము. మరి ఇప్పుడే కాదు, విజయనగరంలో నాయీ బ్రాహ్మణ సంఘం వారు మొదటి నుంచి కూడా వీరభద్రస్వామికి వెన్నుదన్నుగా ఉండి వారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తున్నారు. విజయనగరంలో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక మీదట పూర్తి కావాలన్నా, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నా రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే విజయనగరం నియోజకవర్గం నుంచి వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా గెలవాలని వాళ్ళందరూ ముక్తకంఠంతో నిర్ణయం తీసుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయానికి చాలా ఆనందిస్తూ వారందరినీ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవల యశస్వి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పాల్నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా జనసేన పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు గారిని ఇలా అరెస్ట్ చేశారు, కస్టడీలో తీసుకున్నారు అనగానే మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు స్పందించి నేనున్నాను, భరోసా ఉన్నాను అని చెప్పిన ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అది గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. అది మా అధినేతకున్న క్యారెక్టర్, అది మా అధినేతకున్న స్ఫూర్తి. అది ఏదైనా కష్టంలో ఉంటే నేను ముందున్నా. ఒకటి అంటాం, a person who rises according to the situation is the perfect leader. And he is the leader. He is our leader and we are Janasena. ఇదే ఒకటి గర్వంగా ఒక సెల్యూట్తో మేము చెప్తేనే మాకు గూస్ బంప్స్. we get that because జనసేనలో ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ అది. మేము ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువతరానికి, మహిళలకి, రైతులకి, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి మేమున్నాం అని చెప్పడం కోసమే మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ పొత్తుల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాలు అలానే భవిష్యత్తు గ్యారంటీగా మేము కొన్ని ఆలోచనలతో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా చేసి తీరుతాం. కనీసం ఒక 2 దశాబ్దాలు ఈ పొత్తులతో ఒక సస్యశ్యామలమైన ఒక రాష్ట్రాన్ని మేము కల్పిస్తామని ఈ 11వ ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ మాటిస్తూ, తప్పకుండా ఈ కలయిక అనేది రామరాజ్యం వస్తుందని భావిస్తూ అందరు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు. జై జనసేన.
భోగాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జనసేన జెండాను జనసేన నెల్లిమర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని లోక మాధవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జన సైనికులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లోక మాధవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని, జన సైనికులందరూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలు చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని జనసేన పార్టీ విజయనగరం మండల అధ్యక్షుడు బొబ్బాలి చంద్రనాయుడు పేర్కొన్నారు. విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గంటా పోలనాయుడు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని, ఈ ముగ్గురు పార్టీలను కూడా ఎవరికైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరూ కూడా తీసుకుంటారనేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా మేము సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 3-4 సంవత్సరాల బట్టి కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని పని ఒక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. సుమారు యాక్సిడెంట్లో మరణించిన ప్రతి ఒక్కరు కూడా, సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్లుగా ఏవైనా చిన్న దెబ్బలు తగిలితే సుమారు ఒక 50,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పార్టీలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందనేసి మీడియా ముందుగా తెలియజేస్తూ, మరొకసారి తెలుగు ప్రజలందరికీ కూడా, దేశం నలుమూలట ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ తరపు నుంచి, మా ఎస్ఎస్సీ మేడం గారి తరపు నుంచి, దుప్పాడ గ్రామ జనసేన పార్టీ తరపు నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, అన్ని పార్టీల తరపు నుంచి కూడా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్ని వర్గాలు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి రేపు ఎన్నికలు నిర్వహించి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె తీస్తే కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగోదని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం. మరి ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులు ఏదైతే ప్రకటించిందో, ఎమ్మెల్యేలు అవనియండి, ఎంపీలు అవనియండి, ఏ ఒక్కరిని కూడా ఉమ్మడి అభ్యర్థులు అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా ఏదైతే పెద్దలు ఏదైతే మాకు డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్లో మరి పార్టీ ఆఫ్ చెప్పే బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి నియోజకవర్గ పరిధిలోనే కాదు, మండల పరిధిలోనే కాదు, గ్రామ పరిధిలో కూడా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయం చేసుకొని మరి ఈ యొక్క ఎన్నికల్ని ఒక రెఫరెండంగా తీసుకొని ఏదైతే మా ఉమ్మడి అభ్యర్థి అతిథి విజయలక్ష్మి గారు ఉన్నారో ఆవిడ గెలుపుకి మేమందరం కూడా కష్టపడే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పుకుంటూ, మరి ఈరోజు చాలా సంతోషదాయకం. ఏదైతే మా దుప్పాడ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు పార్టీ పెట్టి మరి 11 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కూడా. ఇదే విధంగా బొబ్బిలిలో కూడా ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరిడి అప్పలస్వామి ఆధ్వర్యంలో బొబ్బిలి జనసేన నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్ సమక్షంలో జనసేన పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున జన సైనికులతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వీర మహిళలకి పూల మొక్కలు, చీరలు పంపిణీ చేశారు. పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కోసం చేసుకుంటున్న పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు తన సినీ జీవితంలో అత్యున్నత సమయంలో ఆ సినిమాను విడిచిపెట్టి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని తప్పించి జనసేన పార్టీని స్థాపించి గత 10 ఏళ్లుగా ఎన్నో దుష్టశక్తులు ఆయన్ని తొక్కుదామని ప్రయత్నిస్తున్నా అంతకంతకు ఆయన మీదకు లేవిస్తూ పార్టీని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనం జన సైనికులందరూ కూడా ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను అర్థం చేసుకొని ఈ పొత్తులు ఉన్న గడక గూఢార్థాలను మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం. వాజీ వార్తల్లో కాసేపు విరామం.
వస్తు వినిమయ ప్రపంచంలో వినియోగదారుడు రారాజు. కానీ వాస్తవానికి పెట్రోల్ బంకులు మొదలుకొని పాలు, పండ్లు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇలా అన్ని విషయాల్లోనూ వినియోగదారుడు మోసానికి గురవుతున్నాడు. అడుగడుగునా కల్తీ సామ్రాజ్యం విస్తరిస్తుంది. ఇవన్నీ అధిగమించినప్పుడు వినియోగదారుడు రారాజుగా చెప్పబడతాడు. రేపు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ప్రతి ఏటా మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1962 మార్చి 15వ తేదీన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ అమెరికన్ కాంగ్రెస్ సభలో వినియోగదారుల హక్కులు, వాటి ఆవశ్యకత గురించి చర్చించారు. మన దేశంలో వినియోగదారుల హక్కు చట్టం 1986 స్థానంలో 2019 నాటి చట్టం అమల్లోనికి వచ్చింది. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే తయారీదారులు, వ్యాపారులకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాన్ని ఈ కొత్త చట్టం కల్పిస్తోంది. దీని ప్రకారం వస్తువులు, సేవల ధరలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత గురించి వాస్తవమైన విషయాలను వినియోగదారులకు చెప్పాలి. సరసమైన ధరలలో విభిన్న రకాల వస్తువులను అందుబాటులో ఉంచాలి. ఈ చట్టం అమలు బాధ్యతను కేంద్ర వినియోగదారుల హక్కుల సంరక్షణ ప్రాధికార సంస్థ చూస్తుంది. దీని ఆధ్వర్యంలో ఒక డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో పనిచేసే దర్యాప్తు విభాగం కూడా ఉంటుంది. వినియోగదారుల వివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కమిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ₹1 కోటి వరకు విలువైన వివాదాలను జిల్లాలోని, ₹10 కోట్ల వరకు రాష్ట్రంలోని, ₹10 కోట్ల పైనున్న వివాదాలకు జాతీయ స్థాయి కమిషన్లు విచారించి తీర్పులు వెలువరిస్తాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్లు జారీ చేసే ఉత్తర్వులు అమలు చేయని వారికి కనీసం నెల నుంచి 3 నెలల వరకు జైలు శిక్ష, ₹25,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. కేంద్ర వినియోగదారుల హక్కుల ప్రాధికారిక సంస్థ తన ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేటివ్ విభాగంతో జరిపిన దర్యాప్తులో వ్యాపారులు, తయారీదారులు తప్పు చేసినట్లు తేలితే బాధ్యులైన వారికి 6 నెలలు జైలు శిక్ష, ₹20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. మోసపూరిత ప్రకటనలు ఇచ్చేవారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి తప్పులు పదే చేస్తే జైలు శిక్షను 5 ఏళ్లు, జరిమానాను ₹50 లక్షల వరకు పొడిగించవచ్చు. కల్తీ వస్తువుల వల్ల వినియోగదారుడికి గాయాలు కాకపోయినా వాటిని విక్రయించిన వారికి 6 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడికి గాయాలైతే అలాంటి కేసులలో విక్రయదారుడికి ఏడాది వరకు జైలు, ₹3 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తీవ్ర గాయాలైతే అందుకు బాధ్యులైన వారిని 7 ఏళ్ల వరకు శిక్ష, ₹5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వినియోగదారుడు మరణిస్తే బాధ్యులైన వ్యక్తులకు శిక్ష 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ₹10 లక్షల తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. భారతదేశంలో వచ్చిన కొత్త చట్టాలు వినియోగదారులకు రక్షణ కవచంలో ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. 34వ డివిజన్ బాలాజీ నగర్ బ్యాంక్ కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ప్రారంభించారు. పార్క్ చుట్టూ పచ్చని చెట్లు పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఏరియా కోఆర్డినేటర్ జి కృష్ణరాజు, బాలాజీ వాకర్స్ క్లబ్ కార్యదర్శి రవికుమార్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ కాలనీ వాసులకు ఇచ్చిన హామీలను కోలగట్ల నెరవేర్చారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాలనీ ప్రాంతంలో ఉన్న పార్కును సుందరంగా తీర్చిదిద్ది వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, బాలి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్టేట్ బ్యాంక్ కాలనీలో ఇక్కడ ఉన్న వాకర్స్ క్లబ్, బాలాజీ వాకర్స్ క్లబ్ వారి కోరిక మేరకు ₹4.5 లక్షలతో ఇక్కడ వాకింగ్ ట్రాక్ని శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే గారికి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మేము మొట్టమొదటి నుంచి కూడా ఈ వాకర్స్ క్లబ్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ పార్కులు కానీ ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఎమ్మెల్యేగా 2004లో మొట్టమొదటిసారి గెలిచినప్పుడే ఆయన మాకు ప్రారంభించడం జరిగింది. మరి అదే ఆనవాయితీ కొనసాగుతూ మళ్ళీ రెండోసారి ఆయన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మళ్ళీ రినోవేట్ చేస్తూ పార్కుల్ని కొత్త పార్కులు ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకి వాకింగ్ ట్రాక్ ఇలా రోడ్ల మీద నడుస్తున్నారంటే ఇమీడియట్లీగా వాకింగ్ ట్రాక్ని కూడా ₹4.5 లక్షల వెచ్చించి మాకు ఇది అందుబాటులో తీసుకొచ్చినందుకు మరి క్లబ్ సభ్యులు అందరి తరఫున స్థానిక ఎమ్మెల్యే, మన డిప్యూటీ స్పీకర్, ప్రీత నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి గారికి. కంటి చూపును కోల్పోతే జీవితం దుర్భరం అవుతుందని
పట్టణానికి చెందిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో చిట్టి రమణారావు ఆసుపత్రిలో ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ వయోజనులు కంటి సమస్యల పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేశారు. తలనొప్పి రావడం, పుస్తకాలు చదివేటప్పుడు కళ్ళ వెంట నీరు రావడం వంటి పరిస్థితులను గుర్తించినప్పుడు ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న నేత్ర వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. ప్రతిరోజు తీసుకున్న ఆహారంలో విటమిన్ ఏ ఉండే పదార్థాలను విధిగా తీసుకోవాలని సూచించారు. గ్లకోమా లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా సుమారు 86 మందికి ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించి 28 మందిని క్యాట్రాక్ట్ పరీక్షలకు ఎంపిక చేశామని ఆసుపత్రి ఏవో బాబ్జీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనూజ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మనకి కంట్లో ఎక్వెస్ హ్యూమర్ అనే ద్రవం ఉంటుంది. ఆ ద్రవం అనేది అది కంట్లో కార్నియాకి, లెన్స్కి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళే మార్గంలో ఏమైనా ఇబ్బంది ఉండేటప్పుడు మనకి ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి పెరగడం వల్ల ఏంటంటే వెనక నరం డ్యామేజ్ అయిపోతుంటుంది. మనకి 40% ఆఫ్ ది వెనక రెటినల్ గ్యాంగ్లియన్ సెల్స్ డ్యామేజ్ అయ్యే వరకు సిమ్టమ్స్ అనేవి మనకి తెలియవు. సో డ్యామేజ్ తెలీదు. సో ఇనీషియల్ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. సో మనం ఇది చిన్నపిల్లలని చూస్తాం, పెద్దవాళ్ళ చూస్తాం. పెద్దవాళ్ళలో ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. సో అందుకని ఏంటంటే 40 years దాటిన వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఐ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. 40 years ఉన్న వాళ్ళు ఎవ్రీ 2 to 4 years, 40 to 60 ఉన్న వాళ్ళకి ఎవ్రీ 2 to 3 years, అబోవ్ 60 ఉన్న వాళ్ళకి ఎవ్రీ 1 to 2 years చెకప్ చేయించుకోవాలి. అంతేకాకుండా వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళు కూడా గ్లకోమా టెస్టింగ్ చేయించుకోవాలి. చిన్నపిల్లల్లో కూడా మనము అంటే వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళకి చిన్నపిల్లల్లో కూడా టెస్టింగ్ చేయించుకోవడం మంచిది. చిన్నపిల్లలు ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకి నల్లగొడ్డు ఉంటుంది కదా, అదేమో పెద్ద సైజులో ఉంటే నార్మల్ వాళ్ళకన్నా సో మనం ఐడెంటిఫై చేయాలి. ప్లస్ ఇంకా తెల్లగా అయిపోతున్నా అలా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి వంశపారంపర్యంగా ఉన్నప్పుడు ఆఫ్థమాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవడం మంచిది. రాష్ట్ర వ్యాప్తంగా 2018 గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఏపీపీఎస్లో అక్రమాలు 150 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయం నుండి ఆర్ఎండ్బి జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ సైకో పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, ఎంతో బాధ్యత కలిగిన ఏపీపీఎస్సీ ఉద్యోగాల విషయంలో అక్రమాలకు పాల్పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే అవినీతి అనే ప్రకారంగా అంటే గ్రామాల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలైన పెద్దవరకు కూడా ఈ మాట అనుకుంటున్నారు. దాన్ని రుజువు చేశారు. ఈ రకంగా 2 కోట్ల 50 లక్షలు, 1 కోటి 50 లక్షలకు అమ్ముకోవడం అంటే నిరూపించారు. ఇవే కాకుండా ప్రతి దాంట్లో ఆఖరికి ఇసుక దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి ఏది పెట్రోల్ దగ్గర నుంచి అక్కడ సాధ్యం దగ్గర నుంచి దేన్ని కూడా ఏ ఒక్కరిని కూడా నీళ్ళు లేకుండా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తప్పకుండా రేపు రాజభవన్లో గద్దించి అసలు రేపు రాబోయే ఎలా చేస్తారంటే ఆయన్ని తిప్పు కొట్టే పరిస్థితి జనాల్లో వచ్చే పరిస్థితి ఓటు రూపంగా తిప్పు కొడతారు. ఇది చాలా ఘోరం. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇలాంటి సీఎం జనంలో చూడకూడదని ప్రతి ఒక్క నిర్ణయం తీసుకున్నారు. ఏ పక్కన ఉద్యోగస్తుల నుంచి వ్యాపారస్తుల వరకు, వ్యాపార కళాశాల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ దీని మీద చర్చ జరుగుతుంది. ఈరోజు ఈ సైకో ప్రభుత్వం 150 కోట్ల కుంభకోణంలో చిక్కుకుంది. వీళ్ళు ఇసుకే కాదు, ఈరోజు ఇళ్లే కాదు, అన్ని విషయాల్లో కుంభకోణంలో ఇరుక్కున్న ఈ సైకో ప్రభుత్వం ఈరోజు ఏకంగా డిప్యూటీ కలెక్టర్లని, డిఎస్పీలను కూడా అమ్మేసి పశువుల సంతలో పశువులను అమ్మినట్టు ఇలాంటి మేధావులను కూడా ఈరోజు రిక్రూట్మెంట్లో అమ్మి ఈరోజు ఈ సైకో ప్రభుత్వం 150 కోట్లు ఆర్జించడానికి ఇది చాలా బిగ్ కుంభకోణం. ఈ కుంభకోణాన్ని వెంటనే కోర్టు వారు కూడా ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇచ్చి విజయనగరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి బీసీలకు కేటాయించాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కలెక్టరేట్ దగ్గరలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని యాదవుల ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయని తెలియజేశారు.
వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తనకు కానీ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కాంతారావు కానీ పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. మండలంలోనున్న ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ అలాగే మార్కెట్ చైర్మన్ కానీ ఏ ఒక్కటి కూడా మాకు విజయనగరం నియోజకవర్గం నుంచి చెందకపోవడం వల్ల యాదవుల తాలూకా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రజల తాలూకా మా యాదవుల ఆ కులాలతో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, ఎందుకు మనల్ని గుర్తించట్లేదని నిలదీస్తుంటే మేము చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ సత్యాగ్రహ దీక్ష చేయవలసి వచ్చింది. మరి పెద్దలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మాకు కష్టపడి పనిచేసి మేము అడుగుతున్నాం అంతే, నీకు తప్పించి మేము ఇంట్లో కూర్చొని ఎప్పుడు మేము అడగలేదు. పార్టీకి అన్ని విధాలుగా కూడా సహకరించాం. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కానీ మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించి ఈ జిల్లాలో 100% మేము అన్ని కూడా గెలిపించుకోగలిగాం. కాబట్టి మాకు కూడా ఈ పక్కనే ఉన్న వైజాగ్ జిల్లాలో అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దగ్గర నుంచి మేయర్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే కూడా చైర్మన్స్ అన్ని ఇచ్చారు. అలాగే శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ అలాగే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. 3 లక్షల జనాభా ఉన్న ఈ విజయనగరం జిల్లాలో ఎందుకు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా మీరు మమ్మల్ని వివక్ష చూపిస్తున్నారని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళాకారులను ప్రోత్సహించేందుకే కళావేదిక ఏర్పాటు. ఆదిభట్ల కళావేదిక ప్రారంభోత్సవంలో వెల్లడించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కృషి చేద్దామని పిలుపునిచ్చిన పాలవలస ఎస్ఎస్వి లోకం మాధవి. వస్తు వినిమయ ప్రపంచంలో వినియోగదారుడే రారాజు. రేపు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.